సామాన్య, నీ గిఫ్ట్ వచ్చేస్తుంది, వెయిట్ చేస్తూ ఉండు. నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ చూసి శ్యామ్ కుళ్ళుకోవాలి. వచ్చి చూడిట. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, చూడు. అక్కడి నుంచే చూస్తారా? హలో సామాన్య. సామాన్య, ఇదిగో నీకు ఈ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. పద పద పద. ఇదిగా రా, కూర్చో పెదమా. కానీ వెనక వరుసలో కూర్చోండి, లేబేనని ఏమనుకోకండి. రా, ఇలా కూర్చో. 1 minute సామాన్య. మైక్ ప్లీజ్. ఈరోజు మా ఇద్దరి సంగీత్కి విచ్చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మీ అందరి సమక్షంలో ఓ ఇంపార్టెంట్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో మీలో ఎవరికైనా తెలుసా? కెన్ ఎనీవన్ గెస్? ఇట్స్ మీ. నో. ఓ, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,